శ్రీశైలం మల్లికార్జున స్వామివారు భ్రమరాంబ దేవి అమ్మవారు రాష్ట్రంలో జరుగుతున్న జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు అనేకం ఒకటి కాదు. ఈరోజు ఉదయమే స్వామివారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అభిషేకాలు చేసుకొని అర్చనలు చేసుకొని శుద్ధి చేసి రాష్ట్రం గత ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రథమంగా దేవాలయాల పట్ల సాంప్రదాయాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఏ విధంగా ఉండింది అనేది నిన్న పవిత్రమైన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఎంతో భక్తితో కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అక్రమాలు దాంట్లో ప్రధానంగా లడ్డు విషయంలో తిరుపతి లడ్డు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆ లడ్డు విషయంలో ఏ రకంగా వాళ్ళు దాంట్లో వాడాల్సిన మెటీరియల్ కల్తీ నెయ్యి వాడి కల్తీ నెయ్యి అయితే పర్వాలేదు మాంసకృతులతో తయారు చేసిన నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఎన్ని అరాచకాలకు పాల్పడినారంటే అన్ని అరాచకాలకు పాల్పడినారు. సో దీనిపైన మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ వేసి సిట్ని ఏర్పాటు చేసి సిబిఐకి కూడా వెళ్ళి అందరూ కలిసి సిబిఐ కానీ సిట్ కానీ మొత్తం దీనిపైన వ్యవహారాన్ని అంతా తేల్చి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని చెప్పేసి కంప్లీట్గా క్షుణ్ణంగా గత సంవత్సరం పైబడి దీన్నంతా ఎంక్వైరీ చేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళే కాదు ఎవరెవరు ఇంకా ఏ ఇండస్ట్రీ దీంట్లో ఇన్వాల్వ్ అయింది, ఏ అధికారి ఇన్వాల్వ్ అయినాడు, ఏ రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అయినాడు అన్నీ కూడా క్షుణ్ణంగా తేల్చి ఈరోజు అది కల్తీ నెయ్యి అని తేల్చి ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వము అక్రమంగా అన్యాయంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తారని చెప్పేసి మాట్లాడుతూ అసలు ఎక్కువ ఏమైనా ఉందో మన భారతదేశ సంస్కృతి ఏంటి? నో దేవాలయాలు పరమ పవిత్రమైన ఈరోజు జ్యోతిర్లింగం అమ్మవారి ఇక్కడ శక్తిపీఠము ఇంకా దైవాలు దీన్ని ఇక్కడ జరగల. ఎందుకంటే అక్కడ ఆదాయం ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఆదాయం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆదాయం ఎక్కడ ఉంటే అక్కడ మార్గాలు ఎత్తుక్కొని పోయి వీళ్ళు ఇంత అరాచకాలు పాల్పడి ఇంత పాపం మూట కట్టుకున్నారంటే పాపాన్ని కూడా ఈరోజు ప్రక్షాళన చేసుకోవాలని కూడా లేదు వాళ్ళకు. ఆ క్షమాగుణం భగవంతుని ఎదురుగా పోయి క్షమించమని వేడుకుందామని కూడా లేదు. ఇంకా బుకాయింపు, ఇంకా బెదిరింపు. అసలు ఒకసారి అనిపిస్తుంది కలియుగం ఇది ఇదేనేమో అని. కలియుగంలో తాండవం ఆడుతుంటాడు కలిపురుషుడు అని చెప్పేసి ఇంటే ఇదేనేమో ఇటువంటి వాళ్ళ కోసం కలియుగం ఇస్తుంది ఏదో ఒక రోజు. తర్వాత కూడా ఉంది కదా మన సాంప్రదాయ సంస్కృతి, మన చరిత్రలో, మన వేదాలలో అన్నిట్లలో ఉంది కదా. మళ్ళీ కల్కి అవతారం వస్తాడు, ఆ కల్కి అవతారం ఏదో ఒక రూపంలో వస్తుంటాడు. ఇటువంటి వాళ్ళను ఊచపోతూ పోసేది గ్యారెంటీ. దానే చట్టాలు ఉన్నాయి మనకు. పరమ పవిత్రమైన మన రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగాన్ని చట్టాలను పెట్టే వీళ్ళకి శిక్షలు తప్పవు. అదే ఈ కలియుగంలో జరిగేది. ఇటువంటి వాళ్ళను అసలు ఏమనాలను కూడా మాకు వాస్తవంగా మాటలు కూడా రావాలి. సో అందుకే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీనికంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో పూజలు చేసి శుద్ధి చేసి ఈ పాపాలను ఆ దరిద్రుల నుంచి మనమన్నా కడుగుదాము, మనమన్నా కొంచెం ఆ ప్రోక్షణ చేసుకొని వీళ్ళ వల్ల జరిగిన అన్యాయం అక్రమం ఏదైతే ఉందో సో మన ద్వారా కొంత జరగాలనే ఉద్దేశంతో ఈ శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఈరోజు మేము 3 పార్టీలు అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమి మన శ్రీశైలం నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్ సభ్యులతో సహా ఈరోజు పరమపవిత్ర శ్రీ మల్లికార్జున స్వామి వారికి అభిషేకాలు చేసేసి శుద్ధి చేసుకొని అమ్మవారికి కూడా అర్చనలు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నీచులకు ఈ దరిద్రులకు ఎంత చెప్పినా ఎన్ని చేసినా బుద్ధి వస్తుందని చెప్పేసి మాకు నమ్మకం లేదు. భగవంతుని ఈరోజు వేడుకొని వచ్చిన మల్లికార్జున స్వామి వేడుకొని వచ్చి భగవంతుగా దూరంగా మళ్ళీ ఒక్కోసారి బుద్ధి ప్రసాదించండి, దయచేసి కొంచెమన్నా మార్పు వస్తుందని చెప్పేసి
మల్లికార్జున స్వామిని అమ్మవారిని కోరుకొని రావడం జరిగింది. అయినా నాకైతే నమ్మకం లేదు. అమ్మవారు ఒకవేళ కనుకరించినా వాళ్ళ కనికరాన్ని కూడా మళ్ళీ ఇంకో రకంగా తీసుకొని న్యాయాలు అక్రమాలు చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటైతే వాళ్ళకి మార్పు రాదు, రావాలనే కోరుకుంటున్నాం. దానిపైన దృష్టి పెడతా ఉన్నాం. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేది మనకు చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి సో ప్రతి సంవత్సరం జరుగుతున్న చిన్న చిన్న ఏదైనా తప్పులు అవి ఎక్స్పీరియన్స్గా తీసుకొని మళ్ళీ అటువంటి లోటుపాటు జరగకుండా వచ్చే భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే దాంట్లోనే భాగంగానే రేపు మళ్ళీ మీటింగ్ ఉంది. మంత్రులు కూడా వస్తూ ఉన్నారు. 2వ తారీఖున మీటింగ్ ఉంది. దాంట్లో కూడా చర్చించి అందరు అధికారులు ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు కూడా ఉంటారు. ఏమన్నా ఉంటే మాకు సలహా ఇవ్వండి. తప్పకుండా వచ్చే భక్తులకు ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే దాంట్లో మేమందరం కూడా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటాం. అందరి సలహాలు, భక్తుల సలహాలు కూడా తీసుకుంటాం. ఇంకా వాళ్ళకి ఎక్కడన్నా, ఎందుకంటే పాదయాత్ర చాలా మంది వస్తారు కాబట్టి, వేలాదిగా లక్షలాదిగా పాదయాత్ర వస్తారు కాబట్టి పాదయాత్ర వచ్చే వాళ్ళకు కూడా అడవి మార్గంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫారెస్ట్ అధికారులు వాళ్ళంతా అందరితో మిగతా అధికారులు సమన్వయం చేసుకొని ఖచ్చితంగా భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాలు, దర్శనాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసే దాంట్లోనే నిర్ణయం తీసుకుంటాం. పాపాలు చేసి పాదయాత్రలు చేస్తే పోతాయా? పోవు కదా, పోతాయా? పోవు. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా ఏమి చేసినా నీ పాపాలు నీ వెంట వస్తూనే ఉంటాయి. నిన్ను నమ్మే పరిస్థితులు ఏమి లేదు. నీ దగ్గరకు వచ్చే వాళ్ళు లేరు, జనం నిన్ను పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ ఏదో ప్రజల్లోకి పోతానని చెప్తా ఉన్నావు. అసలు ఏం తక్కువైందని ఈరోజు నువ్వు పాదయాత్ర చేస్తావు చెప్పు. ముందు కూటమి ప్రభుత్వము రాకముందు మీ ప్రభుత్వంలో అసలు ఎంత ఎందుకు ఈరోజు 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఇచ్చినారంటే దాంట్లో నీ కార్యకర్తలు కూడా ఉన్నారు. అది అర్థం చేసుకో. ముందు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మా కూటమికి ఓట్లు ఇచ్చినారు. లేకపోతే 151 సీట్లు నీకు ఉండేటి పడిపోయి 164 సీట్లు ఇది కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చినాయి. ఈ కార్యకర్తలు కూడా ఓట్లు వేసినారు. అది తెలియడం లేదు. మళ్ళీ ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నావు? ప్రజల కోసం చేస్తున్నావా? నీ కార్యకర్తలు కాపాడుకోవడానికి పాదయాత్ర చేస్తున్నావు? అది జగన్మోహన్ రెడ్డిని అడగండి. మమ్మల్ని అడిగితే ఏం చెప్పమంటారు? ప్రజలకు మేమైతే ఏదైతే అధికారంలోకి రాకముందు ప్రజలకు మాట ఇచ్చినాము, సూపర్ 6 పథకాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మెగా డిఎస్సి కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం కాదు, ప్రజలకు ఇచ్చిన మాటలే కాకుండా ఇవ్వని కూడా ఈరోజు నెరవేరుస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా సరే పోయిన మీ ప్రభుత్వంలో మీరు చేసిన పాపాలన్నీ కూడా కడుక్కుంటూ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు సక్రమంగా నిర్వహిస్తూ ఉంది. ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దానికి నిదర్శనము నువ్వు ఎక్కడో రాష్ట్రం చూడాల్సి పనులు. మన నియోజకవర్గమే చూడండి. మీడియా మిత్రులు మీరే మన నియోజకవర్గం చాలు ఎక్కడ పనుల. ఈ నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి, ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కళ్ళారు చూడండి. ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. మరి పోయినసారి మన ప్రభుత్వంలోనే ఈ శ్రీశైల క్షేత్రం ఇంత అభివృద్ధి జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏమన్నా ₹1 ఇక్కడ తీసుకొచ్చింది ఈ క్షేత్ర అభివృద్ధికి? విద్య పెట్టినారా? ₹1 పెట్టినారా? కొన్ని మండలం ఎక్కడన్నా పెట్టినారా ₹1 అభివృద్ధి? చూపమని చెప్పండి, మీరే చెప్పరు. సో ఎక్కడ ఏమి లేకుండా పాదయాత్రలు ఎందుకు చేస్తారో వాళ్ళని అడగరు. నేను మేమన్నా అడగలనా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.